వికసిత్ భారత్ సందర్భంగా ఆపరేషన్ సింధూర్ లో భాగంగా ఇక్కడ జరిగినటువంటి విషయం ఏమైందంటే భారతదేశంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వాలు ముఖ్యమంత్రులందరినీ కూడా కలవడము జరిగింది. దేశంలో ఎన్డీఏ కూటమి పాలిత రాష్ట్రాలు ఉత్తమ పాలన విధానాలను అనుసరించి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాకారం అయ్యేందుకు దోహదపడాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ఆదివారం ఢిల్లీలో నిర్వహించిన ఎన్డీఏ పక్షాల సీఎంలు, డిప్యూటీ సీఎంల సమావేశంలో ఆయన ప్రసంగించిన విషయం మనం చూసుకున్నట్టయితే కేంద్ర మంత్రులతో ఉత్తమ వికసిత్ భారత్ గురించి నిన్న జరిగినటువంటి ప్రధాని మోడీ కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్ లతో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు ఇక్కడ జరిగినటువంటి విషయం చూడండి. అందరూ ఉన్నాడు ఇక్కడ, ప్రతి ఒక్కరు ఉండడం జరిగింది. కూటమి పక్షాలు ఆయా రాష్ట్రాల్లో అనుసరిస్తున్న ఉత్తమ అభ్యాసాలపై చర్చకు సమావేశంలో ఎక్కువ సమయం కేటాయించారు. ఉత్తరాఖండ్ లో ఉమ్మడి పౌరసత్వ అమలుతో సహా సీఎంలు తమ తమ రాష్ట్రాల్లో చేపట్టిన ఉత్తమ పాలనా విధానాలను, ప్రభావవంతమైన కార్యక్రమాలు, పథకాల గురించి వివరించారు. వీటిని అధ్యయనం చేసి ఇతర చోట్ల కూడా అమలు చేసేందుకు వీలుగా ఒక కమిటీని ఏర్పాటు చేయాలని మోదీ సూచించారు. ఎన్డీఏ రాష్ట్రాలు సమన్వయంతో చేసే ప్రయత్నాలు వికసిత్ భారత్ లక్ష్యాలను సత్వరం చేరుకునే దిశగా దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు. బడుగు వర్గాల వారికి అభివృద్ధి పరమైన ప్రధాన స్రవంతిలోకి తీసుకువచ్చేందుకు కులగణన ఓ ముందడుగు అవుతుందని, అయితే తమ ప్రభుత్వం కుల రాజకీయాలను నమ్మబోదని చెప్పారు. అణగారిన వర్గాలకు సాధికారత కల్పించడానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తామని, రక్షణ రంగంలో దేశం సాధించిన స్వయం సమృద్ధి ఆపరేషన్ సింధూర్ విజయం ఒక తార్కాణం. ఇలాంటి అంశంపై మాట్లాడేటప్పుడు ఎక్కడ హద్దు మీరవద్దు. ఈ ఆపరేషన్ లో సైనికుల బలగాలు ఎంతో ధైర్య సాహసాలతో పరాక్రమాన్ని ప్రదర్శించాయి. అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ను వేగంగా తీర్చిదిద్దడం, శక్తివంతమైన స్వయం సమృద్ధి దేశంగా తయారు చేయడం మన లక్ష్యమని మోదీ చెప్పారు. ఆత్మవిశ్వాసం పెంపొందించే ఆపరేషన్ సింధూర్ వల్ల భారతీయులు ఆత్మవిశ్వాసం ఇమ్మడించిందని పేర్కొంటూ ఈ సమావేశంలో ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఉగ్రవాదులకు బుద్ధి చెప్పడంలో ప్రధాని మోదీ సాహసోపేత నాయకత్వాన్ని కనబరిచారని కొనియాడేంది. రాజస్థాన్ సీఎం భజన్లాల్ శర్మ ఈ మేరకు ప్రవేశపెట్టిన తీర్మానం ఆమోదం పొందింది. సైనిక దళాలకు మోదీ అన్ని వేళ మద్దతుగా నిలుస్తున్నారని పేర్కొంది. ఉగ్రవాదులకు, వారి ప్రయోజకులకు భారత సైన్యం ధీటైన సమాధానం ఇచ్చిందని కొనియాడింది. సమావేశంలో ప్రధానితో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా తదితరులు పాల్గొన్నారు. కుప్పంలో నూతన గృహప్రవేశ కార్యక్రమం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సమావేశానికి రాలేకపోయారు. ఆయన మినహా 20 మంది సీఎంలు, 18 మంది డిప్యూటీ సీఎంలు హాజరయ్యారు. పహల్గాం దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి సమావేశం నివాళులర్పించింది. దేశవ్యాప్తంగా కులగణను చేపట్టాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశంసిస్తూ మరో తీర్మానాన్ని ఈ సమావేశం ఆమోదించింది. పాల్గొన్న ముఖ్యమంత్రులు హేమంత్ బిశ్వ శర్మ అస్సాం, యోగి ఆదిత్యనాథ్ యూపీ, రేఖా గుప్తా ఢిల్లీ, దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర, నితీష్ కుమార్ బీహార్, భజన్లాల్ శర్మ రాజస్థాన్, నెఫ్యూరియో నాగాలాండ్, కాన్రాడ్ నగ్మా మేఘాలయ, మానిక్ సాహు త్రిపుర, ఫెమా ఖండు అరుణాచల్ ప్రదేశ్, మోహన్ చర్యా మజీ ఒడిశా, నయబ్ సింగ్ సైని హర్యానా, పుష్కర్ సింగ్ ధామి ఉత్తరాఖండ్, ప్రమోద్ సావంత్ గోవా, మోహన్ యాదవ్ మధ్యప్రదేశ్, భూపేంద్ర పటేల్ గుజరాత్ తదితరులు ఉన్నారు. ఈ అనుభవాలు వినడం అద్భుతంగా ఉంది. మోదీ సమావేశం ముగిసిన అనంతరం ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. సీఎంలతో కలిసి తీసుకున్న ఫోటోను, చర్చించిన అంశాలన్నింటినీ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. అనేక అంశాలపై సుదీర్ఘంగా చర్చించాం. నీటి రక్షణ, ఫిర్యాదుల పరిరక్షణ, పరిపాలనా వ్యవస్థల్ని బలోపేతం చేయడం, విద్య, మహిళా సాధికారత, క్రీడలు, విభిన్న రంగాల్లో ఉత్తమ పద్ధతులను ఆయా రాష్ట్రాలు ప్రదర్శించాయి. ఈ అనుభవాలను వినడం ద్వారా అద్భుతంగా ఉంది అని తెలిపారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వాలు చేపట్టే పథకాలు ప్రజలకు సమర్థవంతంగా చేరేలా చూడాలని సూచించారు. పారిశుద్ధ్యం, ఆరోగ్య సంరక్షణ, యువత సాధికారిక, వ్యవసాయం, సాంకేతిక వంటి కీలక రంగాల్లో బలమైన వ్యవస్థను నిర్మించడంపై ఈ సమావేశంలో మాట్లాడినట్టు తెలుస్తుంది. అంటే ఇక్కడ మనం ఒక విషయం చూసుకున్నట్టయితే
భారతదేశంలో ఉన్నటువంటి ఎన్డీఏ రాష్ట్రాలు అంటే 18 ముఖ్యమంత్రులు ఇక్కడ సమావేశం జరిగారు. ఇక్కడ చూసినట్టయితే కనబడుతుంది కదా, 20 మంది సీఎంలు, అంటే ఒక సీఎం మినహా, అంటే భారతదేశం లోపల 21 రాష్ట్రాలల్లా భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు ఉండడం జరిగింది. అంటే ఒక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఒక్కరు రాలేదు ఇక్కడికి, మిగతా వాళ్ళందరూ వచ్చారు అనమాట. అంటే భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవరైతే 21 మంది మన భారత దాని మీద బీజేపీ పాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడ మన దగ్గర కర్ణాటక ఒకటి, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఈ 4 రాష్ట్రాలు మనకు కొన్ని లేవు. దాని తర్వాత అక్కడ అది పంజాబ్ లో కూడా మనకు ఇది లేదనుకుంటా, పంజాబ్ లో కూడా లేదు. పంజాబ్ లో మనకు కాంగ్రెస్ ఉంది. ఇది కొన్ని ఒక 5-6 రాష్ట్రాలు మినహా మిగతా అన్ని మన బీజేపీ సంబంధించినప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలే నడుస్తున్నాయి అన్నమాట. దీంట్లో భాగంగా అందరూ సీఎంలతోటి మాట్లాడి అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని తెలుసుకొని చేసినటువంటి సమావేశమే మన వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రయాణించింది మన మోడీ ప్రభుత్వం. ఇది చూసినట్టయితే ఈ విధంగా ఉంది. ఉగ్రపోరులో ఏకమైన దేశం అని చెప్పి ఏకగ్రీవంగా 8వ పేజీలో ఒకసారి చూద్దాం. చూడండి, ఉగ్రపోరులో ఏకమైన దేశం మన పరాక్రమ నిదర్శనమే ఆపరేషన్ సాయుధ బలగాల పరాక్రమానికి నిదర్శనమే ఆపరేషన్ సింధూర్. ఆపరేషన్ సింధూర్ కులగణన పైన ఎన్డీ కూటమితో వివరాలు 8వ పేజీలో ఒక్కసారి చూసినట్టయితే ఉగ్రపోరు ఏకమైన దేశం. వాస్తవంగా అది మంచి జరిగిందో ఏం జరిగిందో మనకు తెలియదు, కానీ భారతదేశం మొత్తం ఒకటి కావడము జరిగింది. ఇది మొన్న పహల్గాం ఘటన అనేది ఒక దురదృష్టకరమైనటువంటి ఘటన. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు అనేటివి చాలా ఘోరంగా తయారైనాయి. మనకు పాకిస్తాన్ కు మనం అంటే ఏందో తెలిసి వచ్చింది, మన పరాక్రమం అంటే ఏందో తెలిసి వచ్చింది. అక్కడ వాళ్ళకి బుద్ధి వచ్చేటట్టుగా మన భారతదేశం తీసుకున్నటువంటి నిర్ణయాలు అనేది చాలా గట్టిగా ఉన్నాయి. పహల్గాం దాని తర్వాత భారత ప్రభుత్వం చేపట్టిన ఉగ్రవాదుల పోరులో మొత్తం భారతదేశం ఏకమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఉగ్రవాదంలో అంతం చేయాలని ఏకైక లక్ష్యంతో ఆపరేషన్ సింధూర్ ప్రారంభించామని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం మన్ కీ బాత్ లో భాగంగా ప్రధాని మోడీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ అనేది మన సంకల్పానికి, సాహసానికి ప్రతీకగాని అభివర్ణించారు. ఈ ఆపరేషన్ లో భాగంగా మన దేశ సైనికులు ప్రదర్శించిన ధైర్య సాహసాలు యావత్ ప్రపంచంలో మన దేశ పరాక్రమం ఎలా ఉంటుందో రుచి చూసి మన దేశాన్ని గర్వపడేలా చేసిందన్నారు. ముఖ్యంగా సుదీర్ఘంగా యావత్ ప్రపంచాన్ని వెంటాడుతున్న ఉగ్రవాదంపై పోరాటానికి ఆపరేషన్ సింధూర్ కొత్త విశ్వాసం, ఉత్సాహానికి ఇచ్చిందన్నారు. ఇది సైనిక చర్య కాదని, ఇది మన దృఢ సంకల్పంకు, ధైర్యంకు నిదర్శనమని పేర్కొన్నారు. ఎంతో ధైర్యంగా మన సైనికులు పాక్ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశారని, ఎక్కడా కూడా సామాన్యుల ప్రాణాలకు హాని కలిగించకుండా వారు చేసిన దాడిని యావత్ ప్రపంచం అభినందించిందన్నారు. ఇందులో అనేక మంది ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు తెర వెనుక కష్టపడ్డారన్నారు. బీహార్ లోని కతిహార్, ఉత్తరప్రదేశ్ లోని కసిగ్ నగర్, అనేక ఇతర నగరాల్లో ఆ సమయంలో జన్మించిన తమ బిడ్డలకు సింధూరి అని పేరు పెట్టారని ప్రధాని మోదీ గుర్తు చేశారు. ఆపరేషన్ సింధూర్ దేశ ప్రజలపై ఎంతటి ప్రభావం చూపిందంటే అనేక కుటుంబాలు దానిని తమ జీవితాలు ఒక భాగంగా చేసుకున్నాయన్నారు. ఆపరేషన్ సింధూర్ కేవలం సైనిక చర్య మాత్రమే కాదని, మన ధైర్యం, దేశభక్తితో నిన్న నవభారతానికి నిదర్శనమని ప్రధాని వ్యాఖ్యానించారు. అనేక నగరాలు, గ్రామాలు, పట్టణాల్లో ప్రజలు తిరంగా యాత్ర నిర్వహించారని చెప్పారు. పౌర రక్షణ వాలంటీర్లుగా మారేందుకు అనేక నగరాల నుంచి యువత ముందుకు వచ్చిందని, అదేవిధంగా దేశంలో మావోయిస్టుల హింసాత్మక చర్యలు క్రమంగా తగ్గుతున్నాయని తెలిపారు. దంతవాడ ఆపరేషన్ లో జవాన్లు చూపిన సాహసాన్ని ఆయన కొనియాడారు. నక్సలిజానికి వ్యతిరేకంగా పోరాటం ఇకపై కొనసాగుతుందని ప్రధాని స్పష్టం చేశారు. ఇక్కడ మనం ఒక విషయం చేసుకోవాలి. అసలు ఎందుకండి నక్సలిజం దేని గురించి? ఇప్పుడు విద్యార్థులు ఎవరైతే ఉస్మానియా యూనివర్సిటీలు కావచ్చు, యూనివర్సిటీ విద్యార్థులు కూడా మొన్న ఒక దానిపైన ఒకవేళ ఆపరేషన్ కగర్ ను మీరు ఆపకపోతే మేము కూడా గన్నులు పట్టుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి
ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు చెప్పడం జరిగింది. అసలు ఉద్యమ బాటలు పట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? అది మెయిన్ గా తెలుసుకోవాలి యువతకు బోధన అనేది ముఖ్యమే. కానీ యువత చెడు మార్గాలలో ప్రయాణించేస్తుంటే మంచి మార్గంలో చెప్పాల్సినటువంటి విద్యావేత్తలు యువతను చెడు మార్గం లోపలికి, అంటే నక్సలిజం లోపలికి నెట్టుతున్నారు. వాళ్ళ యొక్క ఆలోచనను అనవసరంగా దేశం మీద కాకుండా దేశ అభద్రత గురించి దేశం మీద పోరాడడానికి నక్సలైట్లను తయారు చేస్తున్నటువంటి విద్యా సంస్థలు కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. జనజీవన స్రవంతి లోపల ఉండి తమ ప్రభుత్వాలను ఎక్కడైతే ప్రాబ్లం చేస్తున్నాయో వాటిని క్వశ్చన్ చేసుకుంటూ జనజీవన స్రవంతిలో వండుకుంటూ ప్రభుత్వ పరంగా పాలన చేస్తే బాగుంటుంది. ఈ నక్సలైట్లకు ఏదైతే ఏరువేత కార్యక్రమం చేపట్టిందో ఏదో ఖగార్ పేరు మీద కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. ఈ నక్సలైట్లే లేకపోతే ఈ వేల కోట్ల రూపాయలు ఖర్చు కావు కదా. అదే దాన్ని కొన్ని సామాజికమైనటువంటి కార్యక్రమాలకు ఉపయోగించగాని లేని వాళ్లకు పెట్టడం కానీ జరిగితే దానికి ఎంతో మనకు మేలు జరుగుతుందని చెప్పేసి అనుకుంటున్నాము. ఈ నక్సలైజం మొత్తం రూపుమాపాలి. నక్సలైట్లు అనేది లేకుంటే దానికి సంబంధించిన ఒక బెటాలియన్, దానికి సంబంధించిన రక్షణ వ్యవస్థ మొత్తానికి పక్కకు వచ్చేసేస్తే ఆ యొక్క నక్సలైట్లకు ఇస్తున్నటువంటి రక్షణ వ్యవస్థను మన దేశ రక్షణకు వినియోగించినట్లయితే ఎంతలో కొంత మనకు మేలు జరుగుతుంది. మన దేశంలోనే మనకు శత్రువులు ఉంటే ఎట్లా? పక్క దేశంలో ఉన్న శత్రువులు కూడా వాళ్ళతోని కుమ్ముక్కయి దేశంలో అస్థిరత పాలు చేస్తారు. ఈ విషయం బాగా గమనించుకోవాలి. ఈ నక్సలైట్లు ఒకప్పుడు ఉండే, రోజు రోజు కాలం మారుతున్న కొద్దిగా మనం కూడా మారాలి. మన కాలానికి అనుగుణంగా మనం వెళ్ళాలి. నక్సలైట్ నిర్మూలనలో గర్వించే విజయం సాధించామన్నారు. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా మహిళలు డ్రోన్ల ద్వారా వ్యవసాయ పనులు చేస్తూ స్కై వారియర్స్ గా మారారని ప్రధాని ప్రశంసించారు. 50 ఎకరాలకు పైగా పొలాల్లో పురుగుల మందులు పిచికారీ చేయడానికి డ్రోన్లు ఉపయోగిస్తున్నారని అన్నారు. ఆదివారం నిర్వహించే తన మన్ కీ బాత్ కార్యక్రమంలో జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ గ్రామీణ భారతంలో మహిళల సాధకారికత సంగారెడ్డి మహిళల నిదర్శనమని ప్రధాని కొనియాడారు. మహిళలు తీసుకున్న నిర్ణయం పట్ల దీనివల్ల ఎండ రసాయనాల ప్రమాదం తగ్గి పని సమర్థత పెరుగుతుందని ప్రధాని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ విషయాన్ని పంచుకుంటూ మోదీ ప్రభుత్వం నారీ శక్తి సాధకారిక కట్టబడి ఉంటుందని తెలిపారు. ఈ ఆవిష్కరణ గ్రామీణ మహిళలకు సాధకారికతకు ఒక ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు సమావేశాల్లో 2 తీర్మానాలు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఆపరేషన్ సింధూర్కు సంబంధించిన వివరాలను సీఎంలు డిప్యూటీ సీఎం మేరకు కేంద్ర మంత్రులు వివరించారు. ఆపరేషన్ సింధూర్ విజయంపై ప్రధాని నరేంద్ర మోడీ సైన్యాన్ని అభినందిస్తూ ఒక తీర్మానం చేశారు. అలాగే దేశవ్యాప్తంగా కుల జన గణన చేపట్టడం కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ మరో తీర్మానం చేశారు. ఈ 2 తీర్మానాలతో ఎన్డీఏ పక్ష నేతలు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఎన్డీఏ కూటమి 3వ టర్మ్ ఏడాది పాలనపై చర్చించారు. ఏపీ సీఎం చంద్రబాబు మినహా ఎన్డీఏ పాలిత సీఎంలు డిప్యూటీ సీఎంలు సమావేశానికి హాజరయ్యారు. ముందుగా నిర్ణయించిన కార్యక్రమం కారణంగా చంద్రబాబు హాజరు అవ్వలేకపోయారని, దీంతో ఏపీ తరఫున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ మీటింగ్ హాజరయ్యారని ఎన్డీఏ పాలిత రాష్ట్రాల మంత్రులు ఉప ముఖ్యమంత్రులతో ప్రధాని ఆదివారం ఢిల్లీలో సమావేశమయ్యారు. సాయుధ దళాల పరాక్రమాన్ని ఆపరేషన్ సింధూర్ ను ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ ఈ సమావేశంలో తీర్మానం ఆమోదించారు. శివసేన నాయకుడు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే ప్రతిపాదించిన తీర్మానంపై ఆపరేషన్ సింధూర్ భారతీయుల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిందని బీజేపీ వర్గాలు తెలిపాయి. కుల గణన మోడీ ప్రభుత్వంలో మూడోసారి అధికారంలో వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా జరుపుకునే వేడుకలు, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సుపరిపాలన అంశాలు ఈ సమావేశంలో ఎజెండాలో ఉన్నాయని బీజేపీ తెలిపింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రులు తమ రాష్ట్రాల్లో అమలవుతున్న కీలక పథకాలపై ప్రజెంటేషన్లు ఇచ్చారు. ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రవాది దాడి మృతులకు ఎన్డీఏ సమావేశ నిర్మాణాలను అర్పించారు. తమ రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఆయా రాష్ట్రాల సీఎంలు డిప్యూటీ సీఎంలు వివరించారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో సాయుధ దళాలకు అధికారాలను ఇచ్చి ముందుకు నడిపించాలని ప్రధాని మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే ఆయన ఎల్లప్పుడూ సాయుధ దళాలకు మద్దతు ఇచ్చారని చెప్పారు. ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాదులకు వారిని పోషిస్తున్న వారికి తగిన బుద్ధి చెప్పిందని చెప్పారు.
ఇది వాస్తవం. ఈ విధంగా మనకు జరిగినటువంటి విషయాన్ని మనం అందరూ కూడా 1000 నోళ్లతోటి శ్లాఘించాలి. ఇది ఆపరేషన్ సింధూర్ జై భారత్ అని చెప్పేసి చెప్పాల్సిన అవసరం ఉంది. అయితే ఈ విషయం లోపల ఒక అడుగు ముందుకేసి మన శత్రు దేశాలైనటువంటి పాకిస్తాన్ గాని, బంగ్లాదేశ్ గాని వీటి మీద విదేశాల లోపల మన గలాన్ని, భారతదేశం యొక్క గలం వినిపించారు. ఎలా వినిపించారంటే మన మోడీ గారి చతురతమ నిదర్శనం. మనకు ఇండియా కూటమి ఏదైతే ఉంటుందో కాంగ్రెస్, వాళ్లకు సంబంధించినటువంటి సభ్యులతోటి, అంటే దేశ పౌరులు, ఎలక్షన్లు వచ్చినప్పుడు పార్టీలు చూసుకోవాలి, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత దేశ భవిష్యత్తు చూడాలని నినాదంతో వాళ్ళకి అప్పగించినటువంటి విషయం ఏంటంటే భారతదేశం యొక్క గొప్పతనాన్ని మీరు చాటి రావాలి బయట అని చెప్పడం జరిగింది మోడీ గారు. అయితే పహల్గాం తర్వాత భారత ప్రభుత్వం ఉగ్రవాదంపై వాస్తవాలను యావత్ ప్రపంచానికి తెలియజేయాలనే దృఢ సంకల్పంతో ఉంది. ముఖ్యంగా ఉగ్రవాది పాకిస్తాన్ ఏ విధంగా మద్దతు ఇస్తూ పెంచిపోతుందనే దానిపైన భారత్ సాధించింది. ఉగ్రవాదులకు పాక్ స్థావరంగా మారిందనే విషయాన్ని ప్రపంచంకు చాటి చెప్పేలా కార్యాచరణ రూపొందించింది. పాక్ మద్దతుగా నిలుస్తున్న దేశాలు కూడా ఈ విషయంలో ఆలోచించే విధంగా భారత్ వ్యూహరచన చేస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం తరఫున ఎంపీలతో కూడిన బృందాలను పలు దేశాల్లోని పర్యటించేందుకు ఎంపిక చేసింది. ఈ బృందాల్లో ఆయా దేశాల్లో పర్యటిస్తూ ఉగ్రవాదం వల్ల భారత్ తో పాటు అనేక దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు దాన్ని పర్యవసానాలను వివరిస్తుంది. ముఖ్యంగా పహల్గాం దాడి తర్వాత భారత్ తీసుకున్న ఆపరేషన్ సింధూర్ నిర్ణయంపై ప్రపంచానికి వివరించడం జరిగింది. ఈ పర్యటనలో భాగంగా ఇప్పటికే ఎంపీల బృందాలు ఆయా దేశాలకు బయలుదేరి వెళ్లాయి. తాజాగా అమెరికాలో ఎంపీ శశిథరూర్ బృందం న్యూయార్క్ లో పర్యటిస్తుంది. ఈ సందర్భంగా అమెరికాలో భారత రాయబారి వినయ్ మోక్షాన్ క్వాత్రా వారికి స్వాగతం పలికారు. ఈ బృందానికి న్యూయార్క్ లో అమెరికాలోని భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా స్వాగతం పలికారు. ఉగ్రవాదంపై భారత్ దృఢ వైఖరిని, జీరో టాలరెన్స్ విధానాన్ని ప్రపంచానికి తెలియజేస్తున్నామని భారత రాయబార కార్యాలయం ఎక్స్ వేదిక ఒక ప్రకటన చేసింది. ఈ యాత్రకు నెవర్ ఫర్గెట్ నెవర్ ఫర్గివ్ ఆపరేషన్ సింధూర్ అనే హ్యాష్ ట్యాగ్ ను జోడించింది. ఈ సందర్భంగా 8 మందితో కూడిన ఈ బృందం అమెరికా ఖండాలు, కరేబియన్ దీవుల్లో పర్యటించేందుకు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా 9/11 అంటే 2011 న్యూయార్క్ లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ వద్ద ఉన్న స్మారక స్థలిని సందర్శించి అక్కడ ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారికి నివాళులు అర్పించారు. అనంతరం ప్రవాస బాధితులతో సమావేశం శశిథరూర్ మాట్లాడుతూ, మా దేశంపై అత్యంత క్రూరంగా ఉగ్రవాదులు దాడి చేసిన భయంకరమైన సంక్షోభం గురించి దేశం తరపున మాట్లాడడానికి మేము వెళ్తున్నామన్నారు. ఉగ్రవాదం ద్వారా మమ్మల్ని నిశ్శబ్దం చేశారన్న సందేశాన్ని ప్రపంచానికి ఇవ్వాలి అని స్పష్టం చేశారు. న్యూయార్క్ పర్యటన అనంతరం ఈ బృందం గయానా, పనామా, కొలంబియా, బ్రెజిల్ దేశాలకు వెళ్లనుంది. ఆయా దేశాల్లోని నాయకులు, చట్టసభ సభ్యులు, మేధావులతో సమావేశమై ఉగ్రవాదంపై భారత్ వైఖరిని వివరించబోతుంది. నేను ప్రతిపక్షానికే పనిచేస్తున్నాను మాట సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఎంపీ శశిథరూర్ మాట్లాడుతూ, తాను ప్రభుత్వంలో లేనప్పుడు ప్రభుత్వానికి పనిచేసే అవకాశం ఉండదని స్పష్టం చేశారు. అలాగే తాను ప్రతిపక్షానికి చెందిన వాడిని కావటంతో ప్రతిపక్షానికే పనిచేస్తానని ఆయన వెల్లడించారు. పాకిస్తాన్ పై సరైన సమయంలో బలంగా, తెలివిగా దెబ్బ కొట్టారని తాను వ్యాసం రాయడం జరిగిందన్నారు. తాను రాసిన వ్యాసానికి అనుగుణంగా భారత్ కూడా సరిగ్గా అదే చెప్పిందని చెప్పడానికి సంతోషిస్తున్నానని తెలిపారు. మే 7వ తేదీ నాడు భారత్ చాలా ఖచ్చితమైన, ప్రణాళికాబద్ధమైన దాడులు చేసిందని, పాకిస్తాన్ పీఓకేలోని 9 నిర్దిష్ట ఉగ్రవాద స్థావరాలు, వాటి ప్రధాన కార్యాలయాలు, లాంచ్ ప్యాడ్లు లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేసిందని ఆయన వివరించారు. శశిథరూర్ నాయకత్వంలోని ఈ పార్లమెంటరీ ప్రతినిధి బృందం అమెరికా, పనామా, గయా, బ్రెజిల్, కొలంబియాతో సహా 5 దేశాల్లో పర్యటించింది. ఈ బృందంలో బీజేపీ ఎంపీలు తేజస్వి సూర్య, భువనేశ్వర్ కవిత, శశాంక్ మణి త్రిపాఠి, లోక్ జనశక్తి పార్టీ రామ్ విలాస్ చెందిన శాంభవి చౌదరి, తెలుగుదేశం పార్టీకి చెందిన జిఎం హరీష్ బాలయోగి, శివసేనకు చెందిన మిలింద్ దేవరా, జార్ఖండ్ విముక్తి మోర్చాకు చెందిన సర్ఫరాజ్ అహ్మద్, అమెరికాలో భారత మాజీ రాయబారి తరణ్జిత్ సింగ్ సింధూర్ కూడా పాల్గొన్నారు.